కి స్వాగతం. ప్రశాంతత కరువైన మానవ జీవితాలలో శాశ్వత ఆనందాన్ని ఎలా పొందాలి అనే రహస్యాన్ని చెప్పే ఉపదేశ సారం గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ సిరీస్లో భాగంగా ఇది 2వ ఎపిసోడ్. మొదటి ఎపిసోడ్ను మీరు ఇంకా విన్నట్లు అయితే వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఆ ఎపిసోడ్ను వినవచ్చు. భగవాన్ రమణ మహర్షి ఉపదేశ సారంలో భాగంగా ఇలా అంటారు: కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం అని. ఈ శ్లోకానికి అర్థం ఏమిటి అంటే, మనం చేసే కర్మలు అంటే పనులకు కొన్ని ఫలితాలను అనుభవిస్తాం. ఆ ఫలితం మన చేతుల్లో ఉన్నది కాదు, అది సంపూర్ణంగా ఆ పరమశివుడు ప్రసాదించింది. అయితే ఆ కర్మల ఫలితం శాశ్వత ఆనందాన్ని అంటే మోక్షాన్ని ఇవ్వదు. కర్మల వల్ల ఎప్పటికీ మనం మోక్షాన్ని పొందలేము అన్నది ఈ శ్లోకం యొక్క అర్థం. దీని గురించి పూర్తి వివరణ ఇప్పుడు తెలుసుకుందాం. మన సనాతన సాంప్రదాయంలో నిత్యం చేసే కర్మలను 2 రకాలుగా విభజించారు. ఒకటి వైదిక కర్మలు, 2 లౌకిక కర్మలు. వీటికి అర్థాన్ని మనం చాలా సింపుల్గా తెలుసుకోవచ్చు. మనం చేసే ఆధ్యాత్మిక సంబంధిత అంశాలు అంటే పూజలు, యజ్ఞాలు, హోమాలు, జపాలు ఇలాంటి దైవ సంబంధమైనవి అన్నీ వైదిక కర్మలు. ఇక లౌకికంగా చేసేవి అంటే మనం రోజువారీ జీవితంలో శరీర పోషణ కోసం, సుఖం కోసం చేసేవన్నీ లౌకిక కర్మలు. మనిషికి ఉన్న ప్రధాన అలవాటు ఏంటి అంటే, మనం ఏ పని చేసినా ఖచ్చితంగా ఫలితం ఆశించే తీరతాం. మీరు ఎవరినైనా చూడండి, ఒక పని చేసి ఫలితాన్ని నేను ఆశించను అని చెప్పేవాళ్ళు ఎక్కడా కనిపించరు. ఒకవేళ అలా కనిపించారు అంటే వాళ్ళు గొప్ప స్థితప్రజ్ఞత కలవారని అర్థం. ఇక మనం చేసే పనులకు ఫలితాలు ఆశించే మనం ఆ ఫలితాలు ఎలాంటివి అనేది మాత్రం నిర్ణయించలేము. కొన్నిసార్లు అవి మనకి అనుకూలంగా రావచ్చు, మరికొన్నిసార్లు వ్యతిరేకంగానూ రావచ్చు. అంతేకాదండోయ్, ఒక పని చేసేసిన తర్వాత ఆ పనిని తిరిగి మార్చి చేయలేము. ఆ పనికి వచ్చిన ఫలితాన్ని మనం మార్చలేము. ఉదాహరణకు, మన మాట ఒక్కసారి నోరు జారాక దానిని తిరిగి వెనక్కి తీసుకోగలమా? ఆ మాట వల్ల జరిగిన పరిణామాల్ని మార్చగలమా? అది అసంభవం. మన చేతుల్లో ఉన్నదల్లా మంచి కర్మలకు మంచి ఫలితాలు, చెడు పనులకు దుఃఖాన్ని కలిగించే ఫలితాలు వస్తాయనే సృష్టి రహస్యాన్ని గుర్తుపెట్టుకొని కర్మలు చేయడమే. చెడు అలవాట్లు ఉన్న వ్యక్తి భవిష్యత్తులో దుఃఖాన్ని, మంచి అలవాట్లు ఉన్న వ్యక్తి ఆనందాన్ని పొందుతున్నాడు కదా. ఇక మనం చేసే పనులకు ఫలితాలు మన చేతుల్లో లేనప్పుడు మరి ఆ ఫలితాలు ఎవరి చేతుల్లో ఉంటాయి? ఇంకెవరి చేతుల్లో ఉంటాయి? సకల చరాచర జీవకోటి లయకారుడు ఆ పరమాత్మ చేతుల్లోనే అవి ఉన్నాయి. విత్తనం నాటి ఆ విత్తనానికి తగిన పోషణను ఇవ్వడమే